అలీ గారు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. మా వారు బయటికి తీసుకెళ్తాను అనగానే అర్థమైపోయింది రోడ్డు మీద ఏదో బీభత్సం జరుగుతుంది. అట్లుంటది మనతోని. మా వారు ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే అది మీ ఇద్దరిని ఇక్కడ అడవుల్లో వదలటానికి తీసుకెళ్తున్నాం. అమ్మ బాబాయ్, ఈ సేఫ్టీ బెల్ట్లు ఎందుకు పెట్టుకోలేదు? మా వారి జేబులో ఏమున్నా ఏం లేకపోయినా టిష్యూ మాత్రం ఎప్పుడు. ప్రసాద్ ఇప్పుడే అంటున్నాడు, ఈ గిన్నెలో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇందులో సగం గిన్నె మందంగా ఉండి కొద్దిగా ఉందండి. మీకోసమే ఈ టీ తోటలో ఉన్న టీ. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్. అబ్బో, ఆ వాటర్ ఫాల్స్ చూడటానికి ఇంత పైకి ఎక్కొచ్చామన్నమాట. వెరీ గుడ్. దీని పేరు వలివెల ఆజం, దీని పేరు జాంజిగిరి. చాలా బాగుంది ఇది. ప్రొద్దుడు బ్రేక్ఫాస్ట్ ఏమి తిన్నా చెప్పండి. నేను హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మా వారితోటి నా జర్నీ, మా వారు షూట్ కోసం ఏ ప్లేస్ కి వెళ్ళబోతున్నారు, మా వారితో పాటు నేను ఏ ప్లేస్ కి వెళ్తున్నాను, ఈ వ్లాగ్ లో మీరు చూసేయొచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో మా ఫ్లైట్ టైం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఇక్కడ కూర్చొని నేను చూడండి నా స్నాక్ ఏం తింటున్నాను. ఆలూ బఖరా, ఇది అంటే డ్రై ఆలూ బఖరా. ఇదైతే నాకు చాలా ఇష్టం. టైం పాస్ కోసం అప్పుడప్పుడు తింటూ ఉంటాను. ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అవుతుంది. మా వారు చక్కగా టీ తీసుకుంటున్నారు. నేనైతే నేను తెచ్చుకున్న ఈ స్నాక్స్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కగానే నమాజ్ టైం అవ్వటంతో నమాజ్ చదివేసుకొని ఇక్కడ తస్బీ చదువుకుంటూ కూర్చున్నాను. నమాజ్ అయ్యాక నా బ్యాగ్ లో ఇంకేం స్నాక్స్ ఉన్నాయని చూస్తే ఇక్కడ చక్కగా పిస్తాలు కనిపించాయి. నేను తినటమే కాకుండా మా వారిని కూడా తినిపిస్తూ ఉంటాను. ఇలా ఈ పిస్తాలు అయితే నేను అన్సాల్టెడ్ తీసుకున్నానండి, ఇవి సాల్టెడ్వి కావు. ఇప్పుడు మేము ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అవ్వగానే షూట్ వాళ్ళు మా వారికి బొకే ఇచ్చారు. బొకే ఇవ్వగానే మా వారు అది నాకు ఇచ్చేశారు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి కదా. అలీ గారు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆకేంటి? ఈ ఆకులు గోల ఏంటి? అక్కడ ఫిష్ వస్తుంది ఆకు మీద, ఈ ఆకు మీద మటన్ బిర్యానీ వస్తుంది. ఓ నైస్. ఎక్కడికి వచ్చాం మనం? కోయంబత్తూర్. మటన్ బిర్యానీ ఎలా ఉంది? బాగుంది, తమిళనాడు స్టైల్. తమిళనాడు స్టైల్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 4 o'clock కదా. ఆకలి ఆకలి మీద ఉన్నాం. ఫ్లైట్లో రకరకాలు బ్యాగ్లో నుండి తీసుకొని తింటూ. నా కోసం చేప, ఫిష్. పులుసులో తలకాయ బాగుంటుంది, ఫ్రైలో తలకాయ అంత. ఆరెంజ్ జ్యూస్. బాగా తినేసాం, నిద్ర వచ్చేస్తుంది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఇలా కార్లో రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి 3 గంటలు ప్రయాణం చేయాలి మేము మా వారి షూట్ లొకేషన్కి వెళ్ళాలంటే.
మా వారి షూట్ జరిగే లొకేషన్ దగ్గరలో మాకు హోటల్ రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ అయితే చాలా బాగుంది కదా! హోటల్ రూమ్ అంటే ఇది రిసార్ట్ అండి ఇది. ఇది ఊరికి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. కోయంబత్తూరులో దిగి అక్కడ నుండి కార్లో ఈ ప్లేస్కి రావడానికి మాకు 4 hours పట్టింది. చాలా చలిగా ఉంది. అక్కడ చూడండి దూరంగా స్నో, మంచు చాలా దానివల్ల అనుకుంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ దూరం నుండి చర్చ్, మేము వచ్చిన కొద్దిసేపటికే చీకటి పడిపోయింది. చీకట్లో చర్చ్ ఆ లైటింగ్ తోటి చాలా అందంగా కనబడుతుంది కదా! నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు మా వారికి నైట్ షూట్ ఉంది. మార్నింగ్ షూట్ లేదు అనేసరికి మేమందరం బయటికి బయలుదేరాము. మా వారు బయటికి తీసుకెళ్తాను అనగానే అర్థమైపోయింది రోడ్డు మీద ఏదో బీభత్సం జరుగుతుంది. అట్లుంటది మనతోని. తీసుకెళ్తాను అనగానే ఇక్కడ 1/2 hour వెయిటింగ్ అది. ఈరోజు షూట్ లేదు, బయటికి వెళ్దాము. హాయ్ ప్రసాద్. హాయ్ శివ. మా వారితో బోట్ ఎక్కడానికి వచ్చాను. తోటి బోట్ ఎక్కబోతున్నాను. చల్లగాలి కదా, చల్లగా ఉందండి. అందరూ గుర్తుపడుతున్నారని, నెక్స్ట్ చలి కోసం కూడా కదా క్యాప్ తీసేసుకున్నారు. ఈ షాప్కి వచ్చి తీసేసుకున్నారు అనటం కన్నా నేనే తీసుకోమని చెప్పి మరీ తీసుకున్నాను. ఇక్కడ రెస్టారెంట్లో టీ తాగటానికి వచ్చారు మా వారు. ఇక్కడ చూస్తే బోర్డు మీద చూడండి, ఇడ్లీ, దోశ, పరాటా. ఓకే, వెరైటీ రైస్ ఏంటి? ఏం వెరైటీ ఇస్తారు రైస్లో? మా వారు టీ లవర్ కాబట్టి ఇక్కడ కూడా టీ తీసేసుకున్నారు. మా వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేకపోయినా టీ ఇచ్చేస్తే చాలు. అనిగారు టీ ఎలా ఉంది? మా ప్రసాద్ ఇక్కడ నుంచోండి మీకు పిక్స్ తీస్తాను అని చెప్పాడు. ఇక్కడ నిజంగా చాలా బ్యూటిఫుల్ పిక్స్ అయితే వచ్చాయి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. మధ్యలో ఒక చెట్టు ఇరిగిపోయి పడిపోయింది.
అంటే అది మా వారు ఒక విషయం చెప్తున్నారు, ఏంటంటే అది పాత సినిమాల్లో కృష్ణ గారి, సోమబాబు గారి సాంగ్స్ జరిగినాయా ఇక్కడ? రామారావు గారి, నాగేశ్వరరావు గారి సాంగ్స్ అన్నీ ఇక్కడే ఊటీ. అప్పట్లో ఫారెన్ కంట్రీ వెళ్ళకముందు ఇక్కడ తీసేవారు. ఇక్కడ సాంగ్స్ అన్ని ఇక్కడ తీసేవారు. మా ప్రసాద్ నాకు కెమెరామెన్ లాగా నాకు వీడియోస్ తీసి పెడుతున్నాడు. ఇప్పటివరకు శివ కూడా తీసారు, మా వారి మేకప్ మ్యాన్ అందరికీ తెలుసు. ప్రసాద్ ఓకే ఓకే ప్రసాద్, అందరూ ఒకసారి హాయ్ హాయ్ అనండి. హాయ్ ఫ్రెండ్స్. ప్రసాద్ నీకు ఒక విషయం తెలుసా, మీ ఇద్దరిని ఇక్కడ అడవుల్లో వదలటానికి తీసుకెళ్తున్నాం. అమ్మ బాబాయ్, మిమ్మల్ని ఇద్దరిని వదిలేస్తున్నాం ఇప్పుడు అడవుల్లో ఇక్కడ. ఈ నీళ్లు గ్రీన్ గా ఎందుకున్నాయి? చెట్లు ఉన్నాయి కదా. నేను చెప్పనా, బీట్ గ్రాస్ పౌడర్ కలిపేసి ఇప్పుడు ఆ బోట్ నడిపే ఆయన అతను ఈ సేఫ్టీ బెల్ట్లు ఎందుకు పెట్టుకోలేదు? ఈత వచ్చు కాబట్టి పెట్టుకునే అవసరం లేదా? అయినా సరే పెట్టుకోవాలి, ఎంత ఈత వచ్చినా సరే పెట్టుకోవాలి. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడేసి అయిపోయిన తర్వాత నేను చెప్తాను. మీరు చాలా సినిమాలు సాంగ్స్, మీ సాంగ్స్ కూడా ఇక్కడ జరిగాయా? అప్పుడు హీరోయిన్స్ తో వచ్చినప్పుడు ఎలా ఉంది, నాతో వచ్చినప్పుడు ఎలా ఉంది? బాగుందని చెప్పాలి, చెప్పాలి 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 చెప్పాలి. నాతో వచ్చినప్పుడు బాగుంది, బాగేదా? అన్ని అబద్ధాలు. రామఫలం అది టేస్ట్ ఏమని ఇచ్చిండు? బాగుంది టేస్ట్. ఇక్కడ పచ్చి మామిడికాయలు, ఉప్పు కారం తీసుకున్నాం. మా వారి జేబులో ఏమున్నా ఏం లేకపోయినా టిష్యూ మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ టిష్యూలో కూడా సగం చింపి నాకు ఇస్తున్నారు, చేతులు తుడుచుకొని. ఇప్పుడే రామఫలం తిన్నాను కదా, థ్యాంక్ యూ. టిష్యూని దానం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మిగతా సగం ఉంచండి, నాకే పనికి వస్తుంది అది. బాగుందనా? నిజం బాగుంది. ఏం బిర్యానీ ప్రసాద్ ఇది? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. అదేంటి అంత తక్కువగా? డైటింగ్ టేస్ట్ కావాలి. మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ. ప్రసాద్ ఇప్పుడే అంటున్నాడు, ఈ గిన్నెలో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇందులో సగం గిన్నె మందంగా ఉండి కొద్దిగా ఉందండి, మనం పంచి పెట్టేటప్పుడు ఎంత ఎక్కువ క్వాంటిటీలో వేస్తాము అని ఆ క్షణాలు గుర్తు చేసుకుంటున్నావు కదా.
ఈరోజు శివ వెజిటేరియన్, ఈరోజు వెజ్ వెజ్ పరోటా, వెజ్ కర్రీలోకి గోబీ క్యారెట్. ఫిష్ ఆర్డర్ చేస్తే ఈ ఫిష్ తీసుకొచ్చారు. యమ్మీ ఫిష్ నా కోసం. లంచ్ అయిపోయాక అది లంచ్ అంతా అరగాలి కదా, అందుకని టీ తోటలోకి వచ్చేసాను. ఈ లేత వరకు కట్ చేస్తారండి ఇంతే. ఇలా టీ టీ ఇంతే ఇవన్నీ టీ అండి ఇక్కడ దాకా. ఇలా కట్ చేసుకుని వెనకాల బుట్ట ఉంటే ఇలా బుట్టలో వేసుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ మా వారికి టీ అంటే చాలా ఇష్టం, కానీ కార్లో కూర్చొని టీ తోటని చూడటానికి రాలేదు. టీ అంటే ఇష్టం ఉన్నప్పుడు టీ తోట చూడాలి కదా. ఇక్కడ అంతా పైన పైన కట్ చేస్తారు ఆల్రెడీ. కట్ చేశారండి. మళ్ళీ చిగురు టైం పడుతుంది, మళ్ళీ అలా వస్తుంది చిగురు. మళ్ళీ అది చిగురు వచ్చింది కదా, అంతా కట్ చేస్తారు. మళ్ళీ కలర్ పైది కూడా వస్తుంది. పైది కూడా ఈ ఆకుని ఏం చేస్తారు తర్వాత తీసుకెళ్ళి బాయిల్ చేసి మిషన్లో కట్ చేసి ఎండబెడతారు. ఎంతమంది టీ ప్రియులు ఉన్నారు ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళు? మీకోసమే ఈ టీ తోటలో ఉన్న టీ. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఫ్రెష్ టీ. ఈ ఆకుల్ని తెంపేసుకొని కాసేసుకుంటే గ్రీన్ టీ అవుతుందేమో కదా. ఇలా దారి ఇలా నడుచుకొని ఇలా వెళ్ళాలన్నమాట, అలా పై వరకు. ఇప్పుడు ఇలా లేతగా చిగుర్లు వచ్చినాయి కదా, ఈ చిగుర్లను కూడా కట్ చేసేస్తారనమాట. బ్యూటిఫుల్గా ఉంది టీ తోట. నేను ఫస్ట్ టైం చూడటం టీ తోటని. అంటే లాస్ట్ ఇయర్ వచ్చారు కానీ ఇలా దిగి చూడలేదు, కార్లో నుండి వెళ్తూ చూసాము. ఇప్పుడు ప్రత్యక్షంగా వాటిని ముట్టుకొని మరీ చూసాను. మా కార్ డ్రైవర్ ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది, చాలా బాగుంటుందని చెప్పేసరికి అక్కడికి బయలుదేరాము. ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే చాలా నడక ఉంటుందంట. ఏం కుట్టింది? ఏం కుట్టి? ఇలా ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఏం కుట్టింది? ఏదో కుట్టేసిందంట ప్రసాద్కి. పురుగు కుట్టిందా? జాగ్రత్త, ఒకసారి చూపించు ఫేస్ మీద. ఇక్కడ వార్నింగ్ రాసేసింది. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది, వాటర్ సౌండ్ వస్తుంది. ఎక్కడ సౌండ్ వస్తుంది కానీ వాటర్ లేదేంటి? కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. అబ్బో, ఆ వాటర్ ఫాల్స్ ని చూడటానికి ఇంత పైకి ఎక్కొచ్చామన్నమాట. వెరీ గుడ్, నైస్, సూపర్. కానీ వ్యూ పాయింట్లో నుంచున్నాము, అసలు చాలా డేంజర్గా ఉంది. అందుకనే ఈ జాలీ వేసారు, ఎక్కడికి వెళ్ళిపోతాం. నిజంగా ఇది లేకపోతే అధోగతిలో వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఏమో అక్కడ వాటర్ ఫాల్స్ ఏదో చిన్నగా అలా కనిపిస్తుంది. దీని ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనుకొని వచ్చాము, కానీ ఇప్పుడు నీళ్ళైతే లేవు. మా ప్రసాద్ ఇక్కడ గుర్తుగా పేరు రాస్తాడంట. అంటే అదేదో పురుగు కుట్టింది కదా, అందుకని రాస్తున్నావా? కంప్లైంట్ రాస్తున్నావా ప్రసాద్? అక్కడ
వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము, వాటర్ లేదని రాస్తున్నావా? లేదండి, మా మిస్సెస్ పేరు నా పేరు రాస్తాను. ఓ, మీ ఆవిడ పేరు నీ పేరు రాసేసుకుంటున్నావా? ఓన్లీ మెమరబుల్ ఉంటుంది అలా. ఇది కాఫీ చెట్టు అని ఇప్పుడే మా శివ చెప్తే తెలిసింది. కాఫీ గింజలు, కాఫీ గింజలు, కాఫీ గింజలు. కాఫీ ప్రియుల కోసం కాఫీ చెట్టును కూడా చూపించేస్తాయి. ఈ పచ్చి గింజలు ఇవి ఎండితే ఇలా అవుతాయి అన్నమాట. కాఫీ చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ కాఫీ చెట్టుని. కాఫీ గింజ ఇది. ఒకసారి ఓపెన్ చేయి కాఫీ గింజని, లోపల ఏముంటుందో చూద్దాం. వజ్ర వైఢూర్యాలు ఏమైనా ఉంటాయి. కాఫీ గింజలు అవన్నీ ఎందుకుంటాయి? కాఫీ గింజలో కాఫీ ఉంటుంది అంతేనా? ఇది గట్టిగా ఉందండి లోపల. అంతేగా అంతేగా. అదే గింజ. కాఫీ స్మెల్ వస్తుంది. వస్తుందా? అలీగారు ఏం చేస్తున్నారు? పువ్వులు చూస్తారు చూడండి, మందార పువ్వులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగో అన్ని పువ్వులు వేయండి. చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఏం చేస్తున్నావు? మీకోసం ఎక్కడికి వెళ్ళిపోయారు? రూమ్లో నన్ను వదిలేసి. నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు కదా, ఎందుకులే నేచర్ చూద్దాం. ఇదిగో చూడు ఎంత బాగున్నాయో. ఈ పువ్వుల పేర్లని చెప్పాలి ఇప్పుడు నాకు. దీని పేరు వలివెల ఆజం, దీని పేరు జాంజిగిరి, దీని పేరు డెఫిలా, దీని పేరు హుఫ్లా. షూటింగ్కి వచ్చే ప్రసాద్ షూటింగ్ వచ్చేసాను. సార్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ టైం అవ్వగానే చూడండి షూటింగ్ లొకేషన్‌లో ఇలా లంచ్‌ని అరేంజ్ చేస్తారు. ఈరోజు లంచ్‌లో వెరైటీస్ ఏమిటంటే మటన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్, రోటీస్, ఆలు మునగాకు కర్రీ, సాంబార్, ములక్కాడ ఎండు చేపల పులుసు, రసం, క్యారెట్ అండ్ బీన్స్ కర్రీ, వంకాయ కర్రీ, రోటి పచ్చడి, గడ్డ పెరుగు, స్వీట్ లాగా పల్లీ చిక్కీ. ఈరోజు ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఒక షూట్ జరుగుతుందంటే దానికోసం వందల మంది పనిచేస్తారు. వాళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా టైంకి అరేంజ్ చేస్తూ ఉంటారు. నేనెప్పుడు షూటింగ్‌కి వెళ్ళినా అందరూ కలిసికట్టుగా పని చేయడం, కలిసికట్టుగా తినటం ఇది నాకు చాలా నచ్చుతది. మాకు ప్రసాద్ నాకు మా వారి కోసం మేకప్ రూమ్‌లో లంచ్‌ని అరేంజ్ చేస్తున్నాడు. మా వారు నా కోసం ఫిష్ ఫ్రై తెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ లాగా పల్లీ చిక్కీ చాలా బాగుంది. ఇది చాలా టేస్ట్‌గా ఉంది. బాగుంది. ఈ మూవీ పేరేంటండి?
ఇదా ఆలోచిస్తున్నారేంటి? నాటీ స్వీటీ టేస్టీ. ఏంటి పేరు? వావ్, నిజంగా బాగుంది. మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? దీంట్లోనా పని మనిషి, అదే డ్రైవర్ క్యారెక్టర్. అదనమాట. ఇంకెన్నాళ్ళు ఉంది షూట్ ఇక్కడ? నాకైతే వాళ్ళతో అయిపోయింది. వీళ్ళు ఇంకొక 1 వీక్ ఉంటారు. మనం రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నామా? కానీ నేను ఇక్కడే ఉండిపోతే ఇక్కడ నచ్చింది. నేను లేకుండా మీరు ఉండగలరా? నవ్వుతున్నారంటే ఉండగలరని అర్థమైపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు ఉండగా నేనైతే అస్సలు ఉండలేను. ఇంకెందుకు? హీరోయిన్ మేకప్ के आइटम्स. नमस्ते, हाय, हेलो. ఈ రోజుతోటి మా వారి షూట్ అయిపోయింది. కాబట్టి అందరం కలిసి ఫొటోస్ దిగాము. ఒక షూట్ మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఈ రోజు నుండి షూటింగ్ అయిపోయింది అనగానే అందరం ఆ ఫొటోస్ దిగి మళ్ళీ ఎప్పుడు కలుస్తామా, మళ్ళీ ఏ షూటింగ్‌లో కలుస్తామా అని ఒకసారి తలుచుకున్నాము. నాకు యూట్యూబ్ ఛానల్స్ पूरा देखती रहती हूँ मैं. थैंक यू सो मच. कावकाय पचड़ी, बिरयानी, कितना देक्षा लग करते रहती मैं पूरा देखती रहती हूँ. इस बार हैदराबाद आना खाने के लिए हमारे घर पे. जरूर आती हूँ. अब बहुत नसीबदार है आपका शो मिले तो. या 100%. वेरी लकी. थैंक यू डियर. రిటర్న్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నా కోసం ఆలు బఖ్రా కార్లో తింటూ బయలుదేరుతుంటే తింటూ హాయిగా అలా జర్నీ చేస్తుంటే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. కోటగిరి నుండి కోయంబత్తూరు వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఒక 3 గంటలు ప్రయాణం. ఆ 3 గంటల్లో 30 రకాలైనా సరే తినాల్సిందే. దానిలో ఏమేమి కనిపిస్తే అన్ని తింటూ పవర్ చూస్తా తింటూ. మా వారైతే జర్నీలో అస్సలు తినరు, నేనే తింటా. నాకు చాలా ఇష్టం. తింటూ అలా ప్రయాణం చేస్తుంటే హాయిగా అనిపిస్తుంది. ప్రొద్దుడు బ్రేక్ఫాస్ట్ ఏమేమి తిన్నా చెప్పండి. నేను ఏం తిన్నావు?
ఇడ్లీ సేమియా. ఇడ్లీ అంటే ఎన్ని ఇడ్లీలు? ఒకటి. తర్వాత హాఫ్ దోశ. సేమియా ఎంత తిన్నాను? ఒక కప్పు. కప్పు కాదు, ఒక స్పూన్. అది అదే ఒక చిన్న స్పూన్ తోటి. పొంగల్ స్పూన్. ఇవన్నీ తిన్నా. అయినా మళ్ళీ కార్లో ఇది జర్నీస్లో తింటాం ఇష్టం. ఇంటికి వెళ్ళాక ఎలాగో డైటింగే కాబట్టి. ఈ దారిలో ఒక జామకాయ కానీ ఒక మొక్కజొన్న పుత్తులు కానీ ఏమీ అమ్మట్లేదు, ఏమీ దొరకట్లేదు. మళ్ళీ ఇది ఓపెన్ చేయించాను మా వారితోటి. ఏం చేయను, నేను తెచ్చుకున్నవే తినాలి. మరి ఏం దొరకట్లా. ఓకే అండి. ఇప్పుడు మేము హైదరాబాద్ బయలుదేరిపోయాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ ప్రేమ, అభిమానాలు కోరుకొని మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.